మహానేత దివంగత వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వాళ్ళ కుటుంబాలను షర్మిల 4వ రోజు కూడా పరామర్శిస్తున్నారు. ఇప్పుడు నాగమ్మ ఇంటి దగ్గర కొన్నూరులోని నాగమ్మ ఇంటికి వైఎస్ షర్మిల వచ్చారు. వాళ్ళ కుటుంబ స్థితిగతులు, ఆర్థిక వివరాలు, అదేవిధంగా వాళ్ళ ఎటువంటి పరిస్థితులు ఉందని వివరాలు తెలుసుకుంటున్నారు. మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైతే నాగమ్మ ఉందో వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములతో పాటు తల్లి, వాళ్ళ బాబు కూడా ఉన్నారు. వీళ్ళ కుటుంబ వివరాలు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళకి ఎటువంటి జగనన్న ఉన్నాడనే భరోసా వాళ్ళకు కల్పిస్తున్నారు. మొత్తానికి వాళ్ళ వివరాలతో పాటు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఏ కూలి పని చేస్తున్నారు, వాళ్ళ ఎటువంటి ఆదాయం వస్తున్నది, ఎలా బతుకుతున్నారు అనే విషయాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా కాకుండా మొత్తానికి వైఎస్ షర్మిల ఏదైనా పరామర్శిస్తున్న కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము ఉన్నామనే నమ్మకం కలిగిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి అన్ని విధాలా మేము అండగా ఉంటామని చెప్తున్నారు. ఎందుకంటే మహానేత వైఎస్ఆర్ కోసం ఇలా గుండె పగిలి చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇదే విషయం చెప్తున్నారు. మేము ఉన్నాము, జగన్ అన్న కూడా ఉన్నారు, మీ కుటుంబానికి ఏదైనా అవసరం అనుకుంటే మాకు తప్పనిసరి కాల్ చేయని అంటూ పర్సనల్ వాళ్ళ నెంబర్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహానేత కూతురు మా ఇంటికి వచ్చేసే కాకుండా మాలో కలుపుకొని మాతో మాట్లాడుతూ అన్ని వివరాలు మామూలు తెలుసుకోవడం కాకుండా ఒక కుటుంబ సభ్యులాగా బిహేవ్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఎవరైతే పరామర్శ కుటుంబాలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు 22 కుటుంబాల్లో ఇది 15వ కుటుంబ పరామర్శలు. 15 కుటుంబాల్లో కూడా ఆనందానికి అవధులు లేవు. చిన్న గ్రామానికి నిరుపేద కుటుంబమైన మా ఇంటికి వస్తూ మా ఇంట్లో కలగలుపుతూ వాళ్ళు ఇచ్చింది తినుకుంటూ వాళ్ళతో పూర్తి సమాచారం వాళ్ళ గురించి తెలుసుకుంటూ మేమున్నామంటూ ఒక గంటన్నర పాటు వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. అదేవిధంగా వైఎస్ షర్మిల మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన తీరు కానీ, వాళ్ళతో మాట్లాడిన బిహేవ్ చేసిన విధానం కానీ వాళ్ళకు చాలా ఆనందం కలగజేస్తున్నది. ఒక మహానేత కూతురు చాలా సాదా సీదాగా మా గుమ్మం తాకి వచ్చేసి మా ఇంట్లో ఉన్న స్థితిగతుల గురించి కాకుండా ఒక నమ్మకం, ఆరోగ్యాల గురించి కూడా లాస్ట్కు వాళ్ళ పిల్లలు ఎటువంటి చదువు చదువుతున్నారు, ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పడంతో పాటు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా ఎటువంటి వస్తున్నాయి, అదేవిధంగా మన పింఛన్స్ వస్తున్నాయా, మీకు ఎంత ఇన్కమ్ వస్తున్నది, మీకు ఏముంది అని అడిగే చేస్తుంటే వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక నిరుపేద కుటుంబం ఇంటికి రావడం, అంతేకాకుండా ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఒక మాట ఇచ్చిన ప్రకారం కూడా మా ఇంటికి గుర్తు పెట్టుకుని రావడంతో పాటు మా కుటుంబ స్థితిగతులు అడగడం అనేది వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గౌతమి, మొత్తానికి ఇప్పటికీ 15 కుటుంబాలు పరామర్శ చేశారు. అదేవిధంగా మరొక 7 కుటుంబాలు రేపటితో పూర్తి స్థాయిలో వైఎస్ షర్మిల యొక్క పరామర్శ యాత్ర ముగుస్తుంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి జడ్చర్ల వెళ్తుంది. జడ్చర్లలో కూడా చాంద్ పాషా కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇప్పుడైతే ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్ స్పష్టంగా వాళ్ళతో చాలా ఒక కుటుంబ సభ్యులాగా మాట్లాడుతూ వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకుంటూ ప్రతిసారి కూడా మీరు అధైర్యపడద్దు, మనకు మంచి రోజులు వస్తాయి, తప్పనిసరి మనకు మంచి పరిపాలన వస్తుంది, మీరు ఎటువంటి ఇబ్బందులు పడకండి, మీకు ఏదైనా సమస్య ఉన్నా స్థానిక లీడర్స్ తో కూడా వాళ్ళ